ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు ఏంటంటే నేనైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతవరకు మొత్తం ఎన్నున్నాయి చూద్దామా. 1 2 3 4 ఇదిగోండి 5, అక్కడ ఒకటి 6, అదిగోండి అక్కడ ఒకటి 7, 8 9 10 ఇదిగోండి అక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, 13, ఇదిగోండి 14, 15, 16 అయితే ఉన్నాయి. 16లోనైతే ఇప్పుడు కొన్ని హార్వెస్ట్ చేస్తాను. ఈరోజు వరకు అఖిల్కి తినడం కోసం అనేసి రిమైనింగ్ ఉన్నవి రేపు హార్వెస్ట్ చేసుకుందాము. యాక్చువల్గా అఖిల్తోనే హార్వెస్ట్ చేపియాలి అనుకుంటున్నాను, కానీ అసలు కుదరలేదన్నమాట. ఇవి మనకి మక్కినా లేవా చూసి టర్న్ చేస్తే అవి రావాలి. అప్పుడే మనకి ఒక 2 or 3 కట్ చేస్తాను. రిమైనింగ్ అఖిల్తో చేపిస్తాను. నాకు ఎందుకో హార్వెస్టింగ్ అఖిల్ లేకుండా చేస్తే నచ్చదు. ఒకవేళ వీలైతే అఖిల్ వస్తే స్కూల్కి వెళ్ళి వచ్చాక అఖిల్తో చేపిస్తాను. ఇవి 1 2 అయితే చేస్తాను. అఖిల్ వచ్చిన తర్వాత తినడానికి ఉంటాయి. అఖిల్ కోసమనే పెట్టాను. యాక్చువల్గా నేను ఈ మొక్కలు పెట్టడానికి రీజన్ కూడా అఖిలే అనమాట. పిల్లలకి మనము వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనం మన తోటలో పండించామనుకోండి, ఆర్గానిక్గా మంచి హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు ఒక 4 చాలు. ఫ్రూట్ ఫ్లైస్ ఏడొచ్చాయా అని భయంగా ఉంది. 16లోనైతే 4 తెంపాను, ఇంకొక 12 అయితే ఉంటాయి. చూసారా, మన తోటలో ఇలా తెంపుకొని తింటే ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది తెలుసా. ఆ సంతోషానికి మించినటువంటి సంపద ఇంకేమి ఉండదు అనిపిస్తుంది. ఇదిగోని మన తోటలో ఆర్గానిక్గా వచ్చినటువంటి పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, అంబ్రెల్లా వేసుకుని అయితే పైకి వచ్చేసాను. డ్రాగన్స్ తెంపుదాము అఖిల్కి ఈవినింగ్కి. స్నాక్స్ ఏమీ లేవు, ఫ్రూట్స్ ఏం లేవనేసి ఇప్పుడు ఇంతకుముందు అటుకులు తాలింపు వేశాను. ఇప్పుడు వెళ్ళేసి డైరీ దగ్గరికి వెళ్ళేసి పాలు తీసుకొస్తాను. అఖిల్ వచ్చే లోపలనైతే ఫ్రూట్స్ పెడితే వచ్చేసి స్నానం చేసేసి ఫ్రూట్స్ తినేస్తాడు. మనము మన చేతులతో పండించిన పూలు, పండ్లు ఇలా తెంపుతూ ఉంటే ఆ యొక్క ఫీలింగ్ పెంచిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తెలుసా, ఎంత బాగుంటుందో. ఇదిగోండి ఇదైతే కిచెన్ వేస్ట్ కాదు, దేవుడి దగ్గర వాడినటువంటి పువ్వులు అనమాట. పువ్వులు, పత్రి అలా పెట్టేశాను కంపోస్ట్ చేయడం కోసము. ఇదిగోండి ఇక్కడ అంజీరు కూడా మక్కింది, అంజీరు కూడా తెంపేసుకుందాము. ఈ యొక్క అంజీరుని కూడా పక్షులు ఉంచవి. ఇంకా ఇదిగోండి అంజీరు వస్తుంది కానీ పక్షులు ఉంచట్లే. ఈసారేమో మిల్లీ బగ్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి మిల్లీ బగ్ వచ్చిందంటే గబ్బు చీమలు వచ్చేస్తాయి. ఇవి అసలు చూడలేనట్టుంది పక్షులు చూస్తే మాత్రం మన వరకు రావు అసలు ఫ్రూట్స్, అవే తినేస్తాయి. దాన్ని అయితే ఒకసారి మంచిగా కడిగేసుకుందాము. వర్షం మస్తు పడేలాగుంది, మస్తు ఉరుముతుంది. ఇదిగోండి కొన్నిసార్లు డ్రాగన్ యాంజీర్ ఏంటంటే ఇట్లా డబల్ వస్తాయి అన్నమాట. ఇదిగోండి మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో, మబ్బులు అయితే కమ్మేసినాయి. ఇలాంటి టైంలో మనము మిద్దె తోటలు ఏమైనా కింద ఎండుటాకులు అట్లాంటివి ఏమైనా ఉంటే తీసేసేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి తెంపేసుకొని, నాకైతే ట్రాప్స్ అస్సలు దొరకట్లేదు ఫ్రెండ్స్. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ తెచ్చుకుందామంటే అస్సలు దొరకట్లేదు. మా ఇంటి దగ్గర షాప్ ఉంది, షాప్కి వెళ్తే ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళాము. ఇదిగోండి దానిమ్మలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, మంచిగా వస్తున్నాయి. వర్షం స్టార్ట్ అయింది కదా, పిల్లల్ని తొందరగా పంపిస్తే బాగుండు వర్షం ఎక్కువ కాకముందే. వీళ్ళ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే వర్షం ఎక్కువ కాకముందే ఇన్ఫామ్ చేసేస్తారు తీసుకెళ్ళమని.
అది బెటర్. వర్షం హెవీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే రావడానికి కష్టమవుతుంది, పేరెంట్స్కి మనం కూడా పోవడానికి కష్టమవుతుంది. ఇదిగోండి సీతాఫలం అయితే ఒక 2 వచ్చాయి. కనిపిస్తుందా? కనిపించట్లేదు, ఆకులు అడ్డంగా ఉన్నాయి. అది కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి సీతాఫలం. అది సేమ్ దానికంటే కొంచెం పెద్ద సైజ్ ఇక్కడ ఉంది. ఇంకా మనము మల్లెపూలు తెంపేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా మరి వాన ఎక్కువైందనుకో నేను మల్లెపూలు తెంపలేను. ఇంకా కొన్ని కనకాంబరాలు తెంపుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్స్, ఈ యొక్క అంజీర్ అన్నమాట ఈరోజు మన హార్వెస్టింగ్ ఆర్గానిక్గా వచ్చినటువంటి ఫ్రూట్స్.